నాయన నువ్వు బీబీనగర్ మండలంలో దేనికి పోటీ చేసా నేను తన మంది నీకు సాయం చేస్తాను. ఈరోజు దిమ్మబిడ్డ వద్దామా అంటే ఆయన చెప్పు అంతే పని. 5-6 సంవత్సరాలు ఇప్పుడు పుట్టి 5-6 సంవత్సరాల కింద మంచిగా నడిచింది. ఇక అనేసి పోలియో వచ్చింది. పోలియో వస్తే మేము చూసుకోలేకపోయినాము. పోలియో అది తెలియదు మాకు. ఆయన కాదు మంచి ధన్యవాదాలు. ఆయన చెప్పినవా మేము ఎంతో కాదు ఇక్కడ కాలే సుధాకర్ గౌరవం వచ్చింది. మళ్ళీ చికెన్ కొని వచ్చి మళ్ళీ ఇక అంతేనే ఇక పోతూనే ఉంది. ఇక ఎన్ని డాక్టర్లు ఎంత మందులు తిరుగుతూనే ఉన్నా. ఇక ఎక్కడ కటిక పేరు అక్కడ కటిక పేరు పోయినాం. ఎక్కడెక్కడ ఇప్పింది శివ రాసిన రాదు ఉన్నది. లిమ్స్ పోయినాం. లిమ్స్కి వస్తే లక్ష రూపాయలు అయితే ఆపరేషన్ చేస్తాం. మనం ఆడికైనా గౌరవ వల్ల మాకు సైకిల్ ఇప్పించిండు. విన్నావా ఆయన వల్ల సాధారణ ఇప్పుడు మంచిగా ఆయన ఇప్పిస్తారు. ఆల్మోస్ట్ ఆల్ 18 years ప్రయాణం చేసామట ఈ యొక్క సేవా కార్యక్రమంలో. ఈ యొక్క ఫస్ట్ అన్న నాకు వాటర్ ప్లాంట్స్లో పరిచయం అన్నమాట సుధాకర్ అన్న. నేను చెప్పాలంటే నేను చాలా మందితో వర్క్ చేశాను, చాలా అందరితోని. బట్ నేను చూసిన మాత్రం సుధాకర్ అన్న చాలా టోటలీ డిఫరెంట్. అన్న మాత్రం నేను చాలా చూశాను, చాలా రిలేషన్ తిరిగాను. బట్ అన్నది చాలా ఎట్లా అంటే ఈ సొసైటీకి ఏం చేద్దాం, ఎట్లా బాగు చేద్దాం, అదే కాన్సెప్ట్ ఉంటాను అన్న. ఎప్పుడు నేను చూస్తున్నా అన్నతో ఎప్పుడు యూ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ. ఆయన గురించి ఎప్పుడు ఆలోచించాడు, నేను వీళ్ళకి మంచి చేశానా వాళ్ళకి మంచి చేశానా అని ఆలోచిస్తుంది. కానీ ఎప్పుడు ఆల్మోస్ట్ ఆల్ వాటర్ ప్లాంట్స్ అని స్కూల్స్లో కుట్టు మిషన్లు కానీ ఈ యొక్క వీల్ చైర్స్ ప్రోగ్రామ్ కానీ అన్నతోని చాలా ప్రోగ్రామ్ చేసిన. బట్ ఐ నెవర్ సా దిస్ కైండ్ ఆఫ్ పర్సన్ ఇన్ మై లైఫ్. ఈజ్ సో కైండ్ అండ్ హంబుల్ పర్సన్. ఈజ్ డౌన్ టు ఎర్త్ టు సే. మోటివేషన్ ఫౌండేషన్ ఇట్లే ఇచ్చేది కాదు. మేము దీనికి ఎంతో కష్టపడినాము. మేము 2018 నుంచి సుధాకర్ సార్ ఫౌండేషన్ నుంచి మేము కొలాబరేషన్ పనిచేస్తూ ఉన్నాము. సో అప్పటి నుంచి ఆయన చెప్తున్నాడు, చాలా వ్యక్తులు ఉన్నారు మా విలేజ్లో, చాలామంది ఉన్నారు, అందరికీ మనం సహాయం చేయాలి, ఎట్లన్నా రెడీ చేయండి. అప్పుడు ఎప్పుడో ఒక 100 వీల్ చైర్స్ ఎప్పుడో ఇచ్చాము. అది తర్వాత మళ్ళీ ఇప్పుడు కోఆర్డినేట్ చేస్తున్నాము. అది అంత ఈజీ కాదు. ఇప్పుడు మీకు చూసేది ఈజీగా కనపడుతుంది. దీని వెనకాల ఎంత కష్టపడినామో, ఎవరెవరికి అడిగినామో ఫండ్, అది మాకే తెలుసు. ఆయనను కష్టపడినారు, మా ఆర్గనైజేషన్ వాళ్ళు కష్టపడినారు. ఇది ఏంటికి చెప్పకొస్తున్నానంటే అంత వాల్యూ ఈ ప్రోడక్ట్, ఈ వీల్ చైర్ అనేది. మంచిగా వాడండి, మంచిగా ఉండండి. మీ వాళ్ళు ఎంత చేసి కలుగు అవుతుందో అంత మీరు బయట రావాలి. ఈ వికలాంగుల ట్రైసైకిల్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి దీది బ్రహ్మకుమారి దీది సునీతా దీది గారికి, మరి సేవా కార్యక్రమాలు మంచి వాళ్ళకు చేయడం లేదు, మరి ఇలాంటి వికలాంగులకు శారీరకంగా బాగున్న వాళ్ళకు చేయడం కంటే ఈ వికలాంగులకు చేయడం వల్ల చాలా మంచి కార్యక్రమం ఇది. మరి నేను ఇందాక శేఖర్ గారు చెప్పినట్టు ఎల్డిఎస్ చారిటీ తోటి 2007 నుంచి మాకు అనుబంధం ఉంది. మరి గ్రామాన అప్పుడు ఫ్లోరైడ్ వాటర్ ఉంటుండే, తాగడానికి నీళ్లు మరి ఫ్లోరైడ్ తోటి కాళ్ళు చేతులు వంకరపోయే పరిస్థితి ఉండేది. అప్పటి నుంచి వాటర్ ఫిల్టర్లు పెట్టాలా, మరి శుద్ధమైన వాటర్ తాగాల, నీళ్లు తాగాలనే ఉద్దేశంతో చాలా వాటర్ ఫిల్టర్, దాదాపు 100 వాటర్ ఫిల్టర్లు ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం పెట్టినాం. మరి భువనగిరి కాన్స్టిట్యున్సీలో పెట్టినాం, అదేవిధంగా ఆలేరు కాన్స్టిట్యున్సీ, మునుగోడు అయితే ఎక్కువ ఫ్లోరైడ్ ఉంటుండే, మునుగోడు కాన్స్టిట్యున్సీలో పెట్టినాం, కొన్ని సూర్యాపేటలో పెట్టినాం. ఇట్లా జిల్లా మొత్తం ఎక్కడ అవసరం ఉంటే అక్కడ శేఖర్ గారి పరిచయం ద్వారా ఎల్డిఎస్ చారిటీ, మరి అది వరల్డ్ ఆర్గనైజేషన్ చారిటీ, అది ఆ చారిటీ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా మరి కొన్ని స్కూళ్ళల్లో మరి డిజిటల్ క్లాస్ రూమ్లు, పిల్లలకు క్లాస్ రూమ్లు కూడా డిజిటల్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరి మహిళల కోసం కుట్టు మిషన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారి ఆధ్వర్యంలో. తర్వాత శేఖర్ గారే మోటివేషన్ ఇండియా వాళ్ళని పరిచయం చేస్తున్నారు. ఆ మోటివేషన్ ఇండియా వాళ్ళతోటి గతంలో మన పైల శేఖర్ రెడ్డి గారిని ఇక్కడ పిలిపించి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఇక్కడ ట్రైసైకిల్స్ ఇవ్వడం జరిగింది. మోటివేషన్ ఇండియా ఆధ్వర్యంలో దాదాపు 100 ట్రైసైకిల్స్ మన మండలంలో ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ ట్రైసైకిల్ ఎంత ఉపయోగం అనేది నా గ్రామంలో ఒక పర్సన్ రంగుల దయానందన్ ఉండేది. ఆ మనిషి
పాలు కొట్టేటోడు, మంచిగా బిజినెస్ చేసుకోడు, వ్యవసాయం చేసుకునేటోడు. ఆ క్యాండిడేటు సిటీకి పాలు కొట్టుకుంటానికి పోయి అపార్ట్మెంట్ కడుతున్నారు. ఆ అపార్ట్మెంట్ లిఫ్ట్ కంప్లీట్ కాలే. లిఫ్ట్ అనుకొని 3వ ఫ్లోర్ నుంచి కింద పడ్డాడు. లిఫ్ట్ అని లోపలికి పోయే వరకు అమాంతం భూమి మీద పడ్డాడు, కింద పడిపోయాడు. సో అప్పుడు ఏమైంది, ఈ నడుము విరగడం వల్ల కిందికి కాళ్ళు స్పర్శ లేదు, పని చేయడం బంద్ అయిపోయింది. తర్వాత ఆ క్యాండిడేట్ పూర్తిగా ఇంట్లోనే పండుకున్నాడు, బయటికి వెళ్ళలేని పరిస్థితి, నెలల కొద్దీ బయట వెళ్తూ చూడలేని పరిస్థితి, బయటకు రావాలంటే మోసుకొని రావాల్సిన పరిస్థితి. ఆ వ్యక్తికి అప్పుడు మోటివేషన్ ఇండియా నుంచి ట్రైసైకిల్ ఇప్పించినాయి. ట్రైసైకిల్ ఇప్పించిన తర్వాత ఆ క్యాండిడేట్ ఆనందం చూడాలి. బయట ప్రపంచం చూస్తుంటూ చుట్టుపక్కల ఊర్లన్నీ తిరగగలుగుతున్నాడు. జమలాపేట, రాయరాపేట, జియాపల్లి దాకా సైకిల్ మీద తిరుగుతున్నాడు. కొత్త ప్రపంచం చూసినట్టు ఆనందం, కళ్ళలో ఆనందం చూసిన ఆ క్యాండిడేట్ మళ్ళీ వ్యవసాయం బైక్ అడిగిపోయి గట్టు మీద నిలబడి పని చేయించుకుంటుండు, సొంతంగా బిజినెస్ చేసుకునే పరిస్థితి వరకు ఎదగగలిగాడు. మళ్ళీ అదేవిధంగా జియాపల్లిలో కూడా చాలామంది ఇందాక కుమార్ చెప్పినట్టు స్థలాల్లో పోయి కార్యక్రమాలు చేసుకునే పరిస్థితి వచ్చింది. అట్లా చాలామంది పెట్టి వాటర్ ఫిల్టర్లు కూడా నడుపుకున్నారు పోయి. అట్లా సొంత కార్యక్రమాలు చేసుకునే పరిస్థితి. అయ్యో నేను నా జీవితం అంతా పోయింది అనుకునే వాళ్ళకు కూడా ఒక ఆత్మస్థైర్యం నింపగలిగింది మోటివేషన్ ఇండియా. ఈ సైకిల్ ఇవ్వడం వల్ల ఉపాధి మార్గాలు పెంచుకోగలిగారు. ఓ ధైర్యంగా ఇందాక యాదమ్మ ఉంది, ఆవుర్ల యాదమ్మ, ఏం చేస్తావమ్మా అంటే ఈ సైకిల్ తీసుకుంటే నేను పింఛన్ కాడికి పోతానికి ఇబ్బంది అవుతుంది బిడ్డ, ఎవరినో పట్టుకొని పోవాలి, ఈ కూర్చొని పింఛన్ కాడికి నేనే పోయి తెచ్చుకోగలుగుతా, ఏమైనా సామాన్ నేనే కొనుక్కోగలుగుతా అనే మాట చెప్పింది. సో మనిషికి ఒక ధైర్యాన్ని ఇస్తుంది ఈ సైకిల్, తనకు ఒక తోడులాగా ఉంటుంది, ఎవరు ఆసరా లేకుండా. మరి ఇంత మంచి కార్యక్రమం ఇది. సైకిల్స్ కూడా మోటివేషన్ ఇండియా వాళ్ళు ఇచ్చేది కూడా కాస్ట్లీ సైకిళ్ళు. మనకు ప్రభుత్వాలు కూడా కొన్ని సైకిల్స్ ఇచ్చినాయి కానీ ఇంత కంఫర్ట్గా లేవు. అవి స్టీల్ ప్లేట్లతోటి ఫ్యాబ్రికేషన్ షీట్లతో వస్తుండే, కానీ ఇవి మనిషి కూర్చోవడానికి కుషన్ పర్ఫెక్ట్ ఉంటుంది. మీ కొలతల తగ్గట్టు మీ బాడీ సైజుల ప్రకారం. ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తేనేమో మాస్గా కొన్ని సైకిళ్ళు పంపిస్తుంది, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కొలతలు ఉంటాయి, బాడీ కొలతలు. అందరికీ అన్ని సైకిళ్ళు సూట్ కావు. మోటివేషన్ ఇండియా గొప్పతనం ఏంటంటే మన శారీరక కొలతలు తీసుకొని మనకి ఏ సైజు, ఏ కాలు హైట్ ఉంటే కూర్చోబెట్టుకునే కాల్ రెస్ట్ ఎంత హైట్ ఉండాలా, ఈ మోకాల వరకు లెంత్ ఎంత ఉంటుంది, బాడీ ఏ రకంగా ఉంటే ఈ సైకిల్ ఫిట్ అవుతుంది. ఇప్పుడు ఒక్క సైకిల్ కూడా ఒకరికి సూట్ కాదు, ఎవరిది వాళ్ళకే తయారు. మరి మోటివేషన్ ఇండియా ఈ ఒక్క కార్యక్రమే కాదు, ఇంకా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం వాళ్ళు ఉపాధి మార్గాలు పెంచుకునే కార్యక్రమాలు కూడా నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసిన. ఇంకా అట్లాంటి కార్యక్రమాలు గుర్రాల దగ్గర నుంచి ఒక క్యాండిడేట్ వచ్చాడు, ఆ పిల్లగాడు యాక్టివ్గా ఉన్నాడు. నాకు ఆయన బ్యాటరీ నేను దూరం పోయి ఒక 2-3 కిలోమీటర్లు పోవాలా, నాకు అట్లాంటి సైకిల్ కావాలంటున్నాను. వాళ్ళకి సైకిల్ ఇచ్చే కార్యక్రమం కానీ, అదేవిధంగా బాబుకు ఒక షాప్ పెట్టుకునే కార్యక్రమం కూడా చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఆయన వీళ్ళే ఆ డిజైన్ చేస్తాడు, ఆ షెడ్ ఏర్పాటు చేసి ఒక టీ స్టాలు, టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసి ఆ బాబు పడుకునేట్టు విధంగా కూడా ఒక సెటప్ చేసి రెస్ట్ తీసుకొని హ్యాండిక్యాప్డ్ పూర్తిగా భూమి మీదే నడుస్తాడు. యంగ్ ఏజ్, చిన్న ఏజ్, నేను బాగుపడాలనే తాపత్రయం ఆ క్యాండిడేట్కి ఉన్నది. అట్లాంటి వాళ్ళని గుర్తించి అట్లాంటి వాళ్ళకు కూడా సాయం చేసేందుకు మోటివేషన్ ఇండియా సిద్ధంగా ఉంది. మొన్ననే ఇంతకంటే ముందు మోటివేషన్ ఇండియా ఆధ్వర్యంలో మేము ఒక కార్యక్రమం చేసినాం ఇక్కడ. ఏంది, చెట్లు నాటే కార్యక్రమం. దాదాపు స్టేట్ స్ట్రీట్ అనే ఆర్గనైజేషన్ మోటివేషన్ ఇండియా ఆధ్వర్యంలో ఇదే ప్రోగ్రాంలో ఇక్కడనే పెట్టి దాదాపు 100 మంది ఎంప్లాయీస్ వచ్చారు, చెట్లు నాటే కార్యక్రమం చేశారు. మొత్తం దాదాపు 300 చెట్ల వరకు ఇక్కడ చెట్లు నాటిపోయారు. అదేవిధంగా గుట్టల మీద బాల్స్, సీడ్ బాల్స్ విసిరి, ఆ ఎంప్లాయీస్ అంతా విసిరి చెట్లు బాల్స్ తయారు చేసి, ఆ సీడ్ బాల్స్ తయారు చేసి గుట్టల మీద విసిరేస్తే ఆ చెట్లు వర్షానికి పెరిగే కార్యక్రమం, మరి మంచిగా పెరుగుతాయి, పచ్చదనం పెంచే కార్యక్రమం కూడా మోటివేషన్ ఇండియా స్టేట్ స్ట్రీట్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మరి ఇలాంటి గొప్ప కార్యక్రమాలు అన్నీ చేస్తున్నాం. అదేవిధంగా మన మధ్యలో కూర్చున్నారు సునీతా దీది గారు. మరి మహాదేవ్పూర్లో మరి బ్రహ్మ తయారు చేశారు దీది వాళ్ళు. మరి అక్కడ ధ్యాన కేంద్రం కానీ, మరి మానసిక ప్రశాంతతకు కానీ గొప్ప గొప్ప కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయి. మేము కూడా అక్కడ ఎంపీపీగా ఉన్నప్పుడు ఏ కార్యక్రమం చేసినా బ్రహ్మకుమారిస్లో చేయడం జరిగింది. టీచర్లకు ట్రైనింగ్ కానీ, మరి రైతుల ట్రైనింగ్ ప్రోగ్రాములు కానీ, ఆశా వర్కర్లకు, అంగన్వాడీ టీచర్లకు ట్రైనింగ్ ప్రోగ్రాం కానీ, అంటే పర్ఫెక్ట్గా
పనిచేయగలిగితే మరి ఎంత గొప్పగా ఉంటుందో మరి బ్రహ్మకుమారి ద్వారా తెలుస్తుంది. ఏర్పాటు చేస్తున్నారు. మనం 500 మందికి ఇప్పుడు 100 మందికి భోజనాలు చేయాలంటేనే మన నాన్న యాతనే పెడతాడు. కానీ 5000 మందికి సింపుల్గా క్రమశిక్షణతోటి పర్ఫెక్ట్గా మరి టిఫిన్ కార్యక్రమాలు చేయడం జరిగింది. అంటే అంత గొప్పగా ఆర్గనైజేషన్ ఉంటుంది, క్రమశిక్షణ